హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఎస్ఏఎంటి ఇన్స్టిట్యూట్ రాజమండ్రి నుండి. ప్రజెంట్ మన దగ్గర ఉన్న మొబైల్ శాంసంగ్ A10 డెడ్ కండిషన్లో ఉంది. ఇది వచ్చి మనకి DC పవర్ సప్లై మీద చూసినప్పుడు 49, 50, 51 దాకా కూడా రీడింగ్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఆటో రీడింగ్. ఇది మనం ఈ కంప్లైంట్ జనరల్గా మనం VBAT లైన్ అండ్ VPH లైన్ మీద చూస్తాం మనం, కానీ ఈ రెండు లైన్స్ మీద కూడా షార్ట్ అనేది కనపడటం లేదు. సరే, దీన్ని థర్మల్ కెమెరా మీద పెట్టి చూస్తే మాత్రం షార్ట్ అనేది చాలా ఈజీగా ఫైండ్ అవుట్ అయ్యింది. చూడండి, మనకి ఒక ఐసీ, ఈ ఐసీ వచ్చి ఛార్జింగ్ ఐసీ. ఈ ఛార్జింగ్ ఐసీ అనేది షార్ట్ ఉన్నట్లు చాలా క్లియర్గా చూపించడం థర్మల్ కెమెరాలో కనబడుతుంది మనకి. దీన్ని మరలా ఈ ఐసీని రిమూవ్ చేసి చూశాను నేను, షార్ట్ పోయిందా లేదనేది. చూడండి, రిమూవ్ చేయడం మీకు క్లియర్గా కనబడుతుంది. రిమూవ్ చేసిన తర్వాత మరలా ఈ DC పవర్ సప్లై కనెక్ట్ చేసి మరలా చెక్ చేసినప్పుడు మీకు ఆటో రీడింగ్ అనేది పోయింది. అంటే పవర్ బటన్ నొక్కకుండా పవర్ రీడింగ్ అనేది రావడం మానేసింది. అంటే యాంపరేజ్ చూపించడం మానేసింది, జీరోలో ఉంది. అంటే షార్ట్ అనేది 100% క్లియర్ అయింది. ఇప్పుడు నేను న్యూ ఐసీ, కొత్త ఐసీ మరలా వేయడం జరిగింది. కొత్త ఐసీ వేసిన తర్వాత మొబైల్ అనేది ఆటోమేటిక్గా ఆన్ అవడం జరిగింది. చూడండి, మనం ఇటువంటి ట్రిక్స్, మీకు మొబైల్ ట్రిక్స్ అంటే మొబైల్ ఫోన్ రిపేర్ నేర్చుకోవాలి అనుకున్నట్లయితే కనుక మీకు మా ఇన్స్టిట్యూట్ని సంప్రదించండి. మీకు చాలా ఈజీ మెథడ్స్లో మీకు మొత్తం ప్రతిదీ కూడా క్షుణ్ణంగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ప్రతి కాంపోనెంట్ కోసం చెప్పడం జరుగుతుంది. సర్క్యూట్లో దాన్ని ఎలాగా మీరు ఐడెంటిఫై చేయడం అనేది చూపించడం జరుగుతుంది. ప్రాక్టికల్గా ప్రతి పార్ట్ని కూడా మార్చడం మీకు చూపించడం జరుగుతుంది. మీతో ప్రాక్టికల్గా చేయించడం జరుగుతుంది. అలాగే రెగ్యులర్ వర్క్ కాంబోలు, తర్వాత బ్యాటరీస్, సబ్ బోర్డులు, కేబుల్స్, కనెక్టర్స్, FPC కనెక్టర్స్, ఇవన్నీ కూడా కామన్గా మీరు మార్చడం అనేది ఈజీగా చేయొచ్చు మీరు మన దగ్గర నేర్చుకున్నట్లయితే. వీటితో పాటు చిప్ లెవెల్లోకి వచ్చేటప్పటికి ఐసీ రీబౌలింగ్స్, CPU రీబౌలింగ్స్, అలాగే మనకి EMMC రీబౌలింగ్స్, ఇవన్నీ కూడా చాలా ఈజీగా మీరు చేయొచ్చు మన దగ్గర నేర్చుకున్న తర్వాత. మీకు ఎవరికైనా ఆసక్తి ఉన్నట్లయితే మీరు మా ఇన్స్టిట్యూట్ని సంప్రదించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.